ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. కాసేపట్లో ఆయన ఇక్కడి నుంచి అనకాపల్లికి వెళ్తారు. అనకాపల్లిలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని జగన్ సందర్శించనున్నారు. జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే వైసీపీ నేతలతో బాధ్యత అని హెచ్చరించారు. రైట్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి ఆయన చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. కాసేపట్లో ఆయన అక్కడి నుంచి అనకాపల్లికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. అనకాపల్లిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రస్తుతం జగన్ సందర్శించనున్నారు. జగన్ పర్యటనకు ఇటు ఒకవైపేమో పోలీసుల ఆంక్షలు విధించడం జరిగింది. ఈ ఉద్రిక్తతల నడుమ ఎలాంటి పర్యటన కొనసాగుతుందనేది చూడాలి. సో ప్రస్తుతం అయితే ఏదైనా జరగరాని ప్రమాదం కనుక జరిగితే ఇటు వైసీపీ నేతలదే బాధ్యత అని చెప్పి ఒకవైపు హెచ్చరించారు. పోలీసుల ఆంక్షల నడుమ ఇటు మొత్తానికైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని జగన్ సందర్శించనున్నారు. జగన్ పర్యటనకు ఒకవైపు ఆంక్షలైతే నెలకొన్నాయి. అండ్ ప్రస్తుతం అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరబోతున్నారు మెడికల్ కాలేజ్ని సందర్శించడానికి. మరి పోలీసుల ఆంక్షల నడుమ ఒకవైపు నేతలు కార్యకర్తలందరూ కూడా ఆయనకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎయిర్పోర్ట్లో మనం చూడొచ్చు విజువల్స్లో. జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే మాత్రం వైసీపీ నేతలతే బాధ్యత అని చెప్పి ఒకవైపు హెచ్చరిస్తూ ఉన్నారు. పోలీసుల ఆంక్షలు వస్తూ ఉన్నాయి. ఎలా ఉండబోతోంది పర్యటన అనేది మాత్రం చూడాలి. ఒకవైపు ఈ టూర్ అనుకున్నటువంటి నేపథ్యంలో రెండు పొలిటికల్ వర్గాల్లో ఇటు రచ్చ కొనసాగుతోందని చెప్పొచ్చు. ఇటు టీడీపీ నుంచి కూడా ఒకవైపు దళిత సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ వివాదం నడుమ ఇటు వైసీపీకి మధ్య మనం ఇందాక చూసాం ట్వీట్ వారైతే కొనసాగుతోంది. మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి ఆంక్షల నడుమ కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్కి చేరుకోవటం జరిగింది. ఇవాళ పర్యటన విజయవంతంగా చేసి తీరుతామని చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లో అనకాపల్లికి వెళ్లే అవకాశం ఉంది. రైట్, అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, ఏంటి పరిస్థితి? అక్కడి నుంచి ఇప్పుడే ఎయిర్పోర్ట్కి చేరుకున్నట్లుగా తెలుస్తుంది మాజీ సీఎం జగన్. ప్రస్తుత సిచ్యువేషన్స్ ఏంటి? ఎన్నింటికి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనకాపల్లికి? కొద్దిసేపటి క్రితమే వైసీపీ అధ్యక్షుడు జగన్ విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులతో పాటుగా అటు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఇతర నాయకులందరూ కూడా ప్రస్తుతం అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ పర్యటన విజయవంతం చేయడానికి అటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటుగా ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొనాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎయిర్పోర్ట్కి కూడా భారీగా ఇక్కడికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనము విశాఖ ఎయిర్పోర్ట్ గేట్ నెంబర్ 2 దగ్గర ప్రస్తుతం అయితే ఉన్నాం. జగన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఫ్లైట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఫ్లైట్ నుంచి జగన్ తన స్పెషల్ బస్సులోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఈ కాన్వాయ్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇంచుమించుగా ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల ర్యాలీ అయితే కొనసాగనుంది. ఇప్పటికే పోలీసుల నుంచి కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే విశాఖ నగరానికి సంబంధించి అంటే ముందస్తుగా ఇటు విశాఖ నుంచి గాజువాక మీదుగా అనకాపల్లి, మాకవారిపాలెం వెళ్ళాలనేది ఫస్ట్ వైసీపీ ప్లాన్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి పోలీసులు విశాఖలో ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ ఉన్నటువంటి నేపథ్యంలో భద్రత కల్పించలేమని ముందస్తుగానే చెప్పడం, దానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో రూట్ మార్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్ఏడి మీదుగా సుజాత నగర్, పెందుర్తి, అదేవిధంగా అనకాపల్లి, తాళ్లపాలెం, ఈ మాకవారిపాలెం వెళ్ళి మెడికల్ కాలేజీలకు అయితే పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నాయకులు పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎన్నో ట్విస్టులు జగన్ పర్యటనలో నెలకొన్నటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ముందస్తుగా అనకాపల్లి ఎస్పీ కానీ, విశాఖ నగరానికి సంబంధించిన సిపి కానీ పోలీసుల నుంచి మేము భద్రత కల్పించలేము, అనుమతులు ఇవ్వలేమని ముందస్తుగా ప్రకటనలు చేసినటువంటిది అయితే ఉంది. అయితే 2 రోజుల హైడ్రామా తర్వాత రూట్ మార్చి అటు అనకాపల్లి ఎస్పీ, విశాఖ సిపి ఇద్దరు కూడా అనుమతులు అయితే మంజూరు చేశారు. దీనికి అనుగుణంగానే వైసీపీ నాయకులు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అటు నర్సీపట్నం పరిధిలో అంటే మెడికల్ కాలేజీ వరకు జగన్ ప్రయాణం
పనిచేసే ప్లేస్లోనూ, అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం టౌన్లో ఉదయాన్నే తెల్లవారేసరికే మొత్తం కొత్తగా ఫ్లెక్సీలు అయితే దర్శనమిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 2020లో కోవిడ్ సమయంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేసినటువంటి సుధాకర్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ టీడీపీ నాయకులు మొత్తం నర్సీపట్నం అంతా కూడా ఫ్లెక్సీలు ప్రదర్శన చేశారు. మాస్కులు కూడా ఇవ్వలేనటువంటి జగన్ ఇప్పుడు మెడికల్ కాలేజీలను ఉద్ధరించడానికి వస్తున్నారనే అర్థం వచ్చేలాగా భారీగా ఫ్లెక్సీలు అయితే వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఆ ఆలోచన ఎవరికి రాలేదు. కానీ ఒక్కసారిగా జగన్ నర్సీపట్నం వస్తున్నాడని మొత్తం రూట్ అంతా సెట్ చేసిన తర్వాత తెల్లవారేసరికి అటు డాక్టర్ సుధాకర్ని ఆ ఫోటోని వేసి ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది కొంత రాద్ధాంతానికి దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు కొద్దిసేపటి క్రితం అటు నర్సీపట్నానికి సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఇద్దరు కూడా అటు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్టు ముఖ్యంగా స్పీకర్ కొడుకు దీన్ని అయితే ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు సానుకూలమైనటువంటి అవకాశాలు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు, మీకు అంతా వ్యతిరేకంగా ఉంది, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పే ప్రయత్నం అయితే ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన క్యాడర్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. జగన్కి ఘన స్వాగతం పలికినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో జగన్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో ప్రస్తుతం అయితే ఈ మాకవరపాలెం మెడికల్ కాలేజీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కొన్ని ప్లేసెస్లో ఖచ్చితంగా అటు ఎన్ఏడి జంక్షన్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మికులు కూడా జగన్ని కలిసే అవకాశం ఉందని కొన్ని సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ముందుగానే గాజువాక మీద నుంచి స్టీల్ ప్లాంట్ వైపు వెళ్తే ఖచ్చితంగా ఆ స్టీల్ ప్లాంట్ వర్కర్స్ అందరూ జగన్ని కలుస్తారని సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖ పోలీసులు అటువైపు పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అదేవిధంగా కార్మికులందరూ కూడా ఇటు ఎన్ఏడి దగ్గర జగన్ను కలిసే అవకాశాలు ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. దీంతో పాటుగా దాదాపుగా వాలంటీర్స్ అందరూ అంటే విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించిన 40,000 మంది వాలంటీర్స్ ఇప్పుడు జగన్ టూర్లో పాల్గొంటున్నారనే ఒక సమాచారం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే భారీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాలంటీర్స్గా పనిచేసినటువంటి వాళ్ళకి కూటమి ప్రభుత్వం 10,000 రూపాయల వరకు మేము ఇస్తాం, పారితోషికం కింద ఇస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత అది జరగలేదు. దీంతో వాలంటీర్లు అందరూ ఇప్పుడు మళ్ళీ జగన్ వైపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ భారీ ర్యాలీలో అనేక చోట్ల వాలంటీర్స్తో పాటుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎన్ఏడి, అదేవిధంగా పెందుర్తి, అనకాపల్లి, తాళ్లపాలెం ఈ ఏరియాల్లో భారీగా జన సమీకరణ అనేది జరుగుతుంది. అక్కడ ఆ హైవే మీద అదేవిధంగా ఆ రూట్లలో కూడా భారీగా జనం వస్తారనే ఒక అంచనా అయితే ఉంది. పోలీసులు కూడా ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రూట్ మారినటువంటి నేపథ్యంలో అనకాపల్లి పోలీసులు, ఎందుకంటే అనకాపల్లి జిల్లాలోనే దాదాపుగా 63 కిలోమీటర్ల ప్రయాణం ఈ ర్యాలీ అయితే కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి అనుగుణంగా ప్రస్తుతం మొత్తం వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మరికొద్ది సేపట్లో జగన్ తన పర్యటనని నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగానే వైసీపీ నాయకులు కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు. పోలీసులు బందోబస్తు ఇవ్వలేము, అనుమతి ఇవ్వలేమని చెప్పినటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులే మేమే జగన్కి సెక్యూరిటీ ఇచ్చుకుంటామని చెప్పారు. కానీ అటు అనకాపల్లి అదేవిధంగా విశాఖ నగరానికి సంబంధించినటువంటి పోలీసులు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి టోటల్ సెక్యూరిటీని అయితే అరేంజ్ చేసినటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లో జగన్ తన కాన్వాయ్లో బయలుదేరి ఈ మాకవారిపాలెం మెడికల్ కాలేజీకి అయితే ప్రయాణమయ్యే అవకాశం అయితే ఉంది. దీన్ని దారి పొడవునా కూడా ఘన స్వాగతం పలకడానికి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు వైసీపీ నాయకులు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజు, మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు అన్నట్లుగా 40,000 మంది వాలంటీర్స్ అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్లతోటే ఎక్కువగా వర్క్ చేపించేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో వాలంటీర్ల మీద కొంచెం అసహనంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఇవాల్టితో మరి ఎలా ఉండబోతుంది, వాలంటీర్ల వర్క్ ఎలా ఉండబోతుంది, జగన్ ఏం చెప్పబోతున్నారు అనుకోవచ్చు?
రైట్ చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే జగన్ టూర్ మొదలైందని చెప్పొచ్చు. ప్రస్తుతం వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి విజువల్ చూసాం. పోలీసుల బందోబస్తు భారీగా ఉంది. ఇటు కార్యకర్తలు, వైసీపీ నాయకులు, అలాగే వాలంటీర్స్ అందరూ కూడా జగన్ రాకకే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. పర్యటన వేళ మరి మొత్తం అక్కడ పోలీసు ఆంక్షలు అయితే నెలకొన్నాయి. విశాఖ నుంచి అనకాపల్లి వెళ్లేందుకు ఒకవైపు జగన్ పర్యటనకు సంబంధించి రెడీ అవుతున్నారు. అనకాపల్లిలో ప్రస్తుతం మెడికల్ కాలేజ్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నించే విధంగా ఇవాళ పర్యటనకు మొదలు పెట్టారని చెప్పొచ్చు. మొత్తానికైతే విశాఖ ఎయిర్పోర్టుకు ప్రస్తుతం చేరుకున్నారు. పూర్తిగా అక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, కార్యకర్తలందరూ కూడా. అలాగే వైసీపీ నాయకులు, వాలంటీర్స్ అందరూ కలిసి కూడా ఇవాళ పర్యటన విజయవంతం చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొదటగా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లికి ఒక ర్యాలీగా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.